నమస్తే. ప్రస్తుతం మనం ప్రజాభవన్ వద్ద ఉన్నాం. సో ఇక్కడ ప్రతి మంగళవారం, శుక్రవారం చూసుకుంటే ఇక్కడ ప్రజావాణి అనే కార్యక్రమం నడుస్తుంది. సో ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు నేరుగా తీసుకొచ్చి గవర్నమెంట్కి అప్పచెప్పే విషయం జరుగుతుందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనతో పాటు చాలా మంది ఉన్నారంటే వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళు దేనికి వచ్చారని వాళ్ళతో అడిగి మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం. నా పేరు పావని అండి. నా చెంగిచెల్ల గ్రామం, మేడిపల్లి మండలం, గట్కేసర్ డిస్టిక్ వస్తారు మేడ్చల్. మాది 51 సర్వే నెంబర్. మాది 22 గుంటల భూమి ఉందండి. మా 51 సర్వే నెంబర్లో 22 గుంటల భూమి ఉంది. అది ఇప్పటి ఆస్తి కాదండి, ఒక 50 ఏళ్ళ నుంచి మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి అండి అది. మాకు ఇది మా మామలు, నలుగురు మామలండి, నలుగురు అన్నదమ్ములు. రామచందర్కి సంబంధించిన భూమి ఇది. రామచందర్కి వచ్చి నలుగురు కొడుకులు ఉన్నారండి. నలుగురు కొడుకులకు సంబంధించిన జాగా అది. అది ఎప్పటి నుంచో 50 సంవత్సరాల నుంచి వాళ్ళ పేరు మీదనే కంటిన్యూ అవుతూ ఉంది, వస్తూ ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో ఏమైందంటే, మా ముత్తిరెడ్డి సార్ జాగా దయచేసి మా పక్కన, అటు పక్కన ఆయనదే, ఇటు పక్కన ఆయనదే, 49 సర్వే నెంబర్ ఆయనదే, 50 సర్వే నెంబర్ ఆయనదే, మరి వచ్చి 52 సర్వే నెంబర్ ఆయనదే. ఆ దారిద్రానికి 51 సర్వే నెంబర్ ఒక్కటి మాది. అది మారి ఉండడం వల్ల ఎన్నోసార్లు సార్ ఏం చేసిందంటే, మా పెద్దవాళ్ళకి ఎన్నోసార్లు అడగడం జరిగిందంట, ఆ జాగా అమ్మండి, ఆయనకు దారి లేదు, అటు నుంచి వెళ్ళడానికి దారి లేదని ఎన్నోసార్లు అడగడం జరిగిందంట. మా పెద్దవాళ్ళు ఏం చేసిరు, లేదు మాకు పెద్ద సంసారం, నలుగురు కొడుకులు ఉన్నారు, వాళ్ళు దాని మీదే బతకడం, అదే ఆధారం, అదే జీవితం అని చెప్పి దానికి అమ్మకపోగా అమ్మలేము మేము అని చెప్పి అమ్మలేదు. వాళ్ళు అందరూ సర్గస్తులు అయిపోయారు. ఒక్క మామ మాత్రమే ఉన్నారు. అందరు ముగ్గురు మామలు, మా మామ లేరు. యాక్చువల్లీ మాకు అందరికీ ఆడపిల్లలకి వీళ్ళ కొడుకులు ఉన్నారు. ఒక్కొక్కరికి నలుగురు కొడుకులు ఉన్నారు, నలుగురు మామలకి. వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేయడం ఎట్లా అంటే, ఆ జాగా చూపించి మాత్రమే మాకు పెళ్ళిళ్ళు చేయడం జరిగింది. మేము వచ్చినాం ఇంటికి కోడలమై వచ్చి, నా పెళ్ళి కూడా 15 సంవత్సరాలు అయిపోయిందండి. 15 సంవత్సరాల ముందు మాకు వచ్చింది, ఈ జాగా ఉంది, ఇక్కడ ఇల్లు కట్టుకుంటారు, వీళ్ళు భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి మాకు ఇవ్వడం జరిగింది. అట్లానే మేమందరం ఎంతమంది మంది, ఒక 12 మంది మా ఆడ కోడలం ఉన్నాం. అందరికీ పెళ్ళిళ్ళు చేయడం జరిగింది. మేము వచ్చినాం వీడికి. మళ్ళీ మా సమస్య అప్పటి నుంచి మేము తెల్లాడితే ఇదవుతుంది, ఎప్పుడు జాగా మాదవుతుంది, ఎప్పుడు జాగా మాదవుతుంది. మేము అప్పటి నుంచి మంచిగానే ఉంది. మళ్ళీ 2018 వరకు కూడా మా పేర్ల మీదే ఉంది. 2018 వరకు కూడా పాస్బుక్లు కానీ ఇవన్నీ మా పేర్ల మీదే ఉంది, ఇప్పటికి కూడా అప్పటిదాకా. అయితే మేము అక్కడ కట్టుకోవడానికి, మేము అందరం పంచుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏంటిది, ముత్తిరెడ్డి అనుచరులు ఉన్నారు, మొత్తం ఊరంతా ముత్తిరెడ్డి అనుచరులు. మేము ఎక్కడ పోతే కదా పోలీసు వాళ్ళు వస్తారు, అరెస్ట్ చేస్తారు. 2017 జనవరి 2017లో కూడా ఇలానే జరిగింది. అయితే మేము అక్కడ చిన్న షెడ్ వేసి ముంగట ఉండడం జరిగింది. ఆల్రెడీ కరెంట్ బిల్ కడుతున్నాము, అక్కడ ఉన్నాము. అయితే వెనక జాగా ఉంటుంది కదా, ఆయనకు రోడ్డు వెళ్ళే జాగాకు మేము అడ్డం వస్తున్నామని చెప్పి అటు సైడ్ జాగా ఈ రోడ్డు తీసేసి ఆ దాంట్లోనే సర్వే కాకుండానే దాంట్లో లేఅవుట్ వేసేసిరంట. లేఅవుట్ వేసేసి అక్కడ వాళ్ళు జాగా ఇల్లులు కట్టుకోవడం జరిగింది. 1 నుంచి 4 ఇల్లులు కట్టారు. అది ఇల్లులు ఎంట్లా కట్టిరని మేము పోయి అడిగితే, అది మీ జాగా కాదు, వాళ్ళకి సంబంధించింది, అది లేఅవుట్ అయిపోయింది. అంటే లేఅవుట్ ఎట్లా అయింది, మేము అమ్మలేదు, మేము చేయలేదు, మేము ఎవరికి ఏం చేయలేదు. మళ్ళీ అది లేఅవుట్ ఎట్లా అయింది, లేఅవుట్ అయితే మాది ఎక్కడుంది, మాది ఎందుకు అయింది లేఅవుట్ మేము అడిగితే, అక్కడ పోలీసు వాళ్ళు అనుచరం, పోలీసు వాళ్ళు, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, 2017 వీడియో ఉంది నాది, కాళ్ళతో తన్ని మరీ అక్కడ ఉన్న మా సామాన్లను కానీ అన్నిటిని తన్ని, అక్కడ ఎవరు కొండల్ రెడ్డి అని, నర్సింగ్రావు అని, అక్కడ ఆయన అందరు అనుచరులు అందరూ, వాళ్ళందరూ ఎంత దారుణంగా అంటే 15 రోజులలో దసరా సంక్రాంతి సెలవులలో జూన్ 4వ తారీఖు మా మామ చనిపోతే, అప్పుడు సంక్రాంతి సెలవులలో 10 రోజులు మమ్మల్ని అక్కడ రానియకుండా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి మా జాగాలో ఇల్లు కట్టడం జరిగింది. అప్పటి నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. అయ్యో మా జాగాలో ఇల్లు కట్టి అంటే, మీరు ఇక్కడ రాదు, ఇది మీది కాదు, మీరు మా కలెక్టర్ రాసిచ్చింది. ఆ కలెక్టర్ సార్ మీకు దయచేసి మాకు విజ్ఞప్తి ఏంటిదంటే, దయచేసి మీకు దండం పెడుతున్నాం ఏంటంటే, మా జాగాలకు వచ్చి మా సమస్య తీర్పండి. ఇప్పటికి ఇక్కడ వచ్చి మేము 4వ సారి అయింది, పిల్ల జల్లలతో 20 కుటుంబాలు ఇక్కడ రాలేకపోతున్నాము, చాలా కష్టపడుతున్నాము. మీరు దయచేసి మా జాగాలకి రావాలి, మీరే స్వయంగా విచ్చేసి, కలెక్టర్ సార్ మీకు వచ్చి ఇక్కడ మా జాగ సమస్య తీర్పాలి. అటు ఇటు ఎక్కడ మా జాగ పోయింది, మాది 22 గుంటల జాగ తప్ప మాకు 1 ఇంచ్ జాగ కూడా మాకు ఎక్కువ వద్దండి. మా జాగ మాకు చూపెట్టడం మీకు దయచేసి వేడుకుంటున్నామండి. ఎందుకంటే ఇక్కడ ప్రజావాణి దగ్గర రేవంత్ రెడ్డి సార్ వచ్చిరు, ఇక్కడ న్యాయం జరుగుతుంది అని ఒక్క ఆశతో ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసినాం. ఎప్పుడు ఈ ప్రభుత్వం మారిపోతుందా, ఎప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మారుతుందా, ఎప్పుడు వేరే ప్రభుత్వం వస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అందరు దొంగలే ఉన్నారు అక్కడ. ఎందుకంటే అందరు దోచుకోవడం తప్ప ఇవ్వడం ఎవరికి తెలియదు అక్కడ. ఎందుకంటే ముత్తిరెడ్డి సార్ అంటేనే అదే తెలుసు, అందరికీ తెలిసిందే. కానీ ఆ చిన్న జాగా కోసం కూడా మా జాగా కూడా ఆశపడడం ఏంటో మాకు అర్థం కాలేదు. అది మా ఇంత చిన్న జాగా, ఎంతమంది ఫ్యామిలీ ఉన్నామండి, ఒక్క ఫ్యామిలీ గురించి మీకు చూపిస్తా, ఎంతమంది ఫ్యామిలీ ఉన్నాం మేము.
మా జర ఫ్యామిలీని చూసి మా జాగా వదిలిపెట్టాలి, కలెక్టర్ సార్ రావాలి, మాకు దయచేసి సర్వే చేయాలి, మా జాగా మాకు పంచి ఇవ్వాలి. ఇదే మాది రిక్వెస్ట్ అండి. ఒకవేళ మేము తప్పైతే మా దగ్గరికి రారండి. ఇప్పటికి 4వ అయింది, రెస్పాన్స్ రావట్లేదు. ఇక్కడ నుంచి కూడా రెస్పాన్స్ రాకపోతే మేము ఇంకెక్కడ పోవాలండి? జర మాకు చెప్పండి. ప్రతి ఒక్క పేపర్లో చూడండి, ఇయ్యని ప్లేస్ లేదు. మేము కంప్లైంట్ పెట్టింది ముత్తిరెడ్డి అది కూడా ఎప్పుడు అండి? ఇది 2004లో నుంచి మేము ఇదే ధర్నాలు చేయడము, అక్కడ కూర్చోవడము, ప్రతిదీ నడుస్తుందండి. ఇదే మా పరిస్థితి చూడండి. ఇప్పటి నుంచి 2004 నుంచి అక్కడ గ్యాస్ నుండి పోసుకోవడము, గుంతలలో దిగడము, ఆయన కోసం తిరగని ప్లేస్ లేదండి మాకు. దయచేసి మా జాగ వదిలిపెట్టాలి, కలెక్టర్ సార్ రావాలి. ఇవ్వండి 2004-5 నుంచి ఎక్కడెక్కడ కంప్లైంట్స్ చేసిన ప్లేస్ లేదండి. మేము ఇంకా 2018 జనవరి ప్రతి ఒక్కరు కాదండి, మేము అందరికీ కంప్లైంట్లు చేయడం జరిగింది. దయచేసి మా సమస్య తీర్పాలి. రేవంత్ రెడ్డి సార్కి ఒకటే విజ్ఞప్తి, మాకు ఒక దారి చూపెట్టాలి, మా ఫ్యామిలీకి మొత్తం ఒక దారి చూపెట్టాలి. మీరే అన్నారు ఇట్లా గరీబోళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదని. దయచేసి మాకు ఒక న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. సో ఇది చూసారు కదా. సో ముత్తిరెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ చాలా తక్కువ జాగా ఏదైతే ఉందో 51 కానీ వాళ్ళ సర్వే నెంబర్. సో దాని చుట్టుపక్కల వచ్చేసి ముత్తిరెడ్డి ల్యాండ్స్ ఉన్నాయి. కానీ వీళ్ళే దాంట్లో ఏంటంటే మెయిన్ ప్లేస్ కాబట్టి సో వీళ్ళ ల్యాండ్ చాలాసార్లు అడిగారు కూడా. సో వీళ్ళ పూర్వీకులు అమ్మకపోవడంతో సో ముత్తిరెడ్డి ఇప్పుడు ఫైనల్లీ కబ్జా చేసేసారు. అండ్ చాలా 2004 చూసుకున్నారు, అప్పటి నుంచి వీళ్ళకి చాలా ఇబ్బంది పెడతారు. అండ్ ఇటు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే గత ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ సో వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. సో ఇప్పటికైనా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు సపోర్ట్ చేయాలి అండ్ మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి బాధితులు కోరడం జరుగుతుంది.